అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! నేను మిషన్ తెచ్చుకున్నాను అని చెప్పేసి. అసలు నాకు ఏ మాత్రం దీని గురించి అవగాహన లేదండి. నాకు తొక్కడం గానీ, సూదిలో దారం పెట్టడం గానీ, ఆ బాబిన్‌కి దారం చుట్టడం గానీ, అసలు దాన్ని బాబిన్ అంటారని కూడా నాకు తెలవదసలు. ఇందులో మిషన్‌లలో ఎన్ని టైప్స్ ఉంటాయో కూడా నాకు తెలవదు. ఇది చిన్న మిషన్ అంట. ఇందులో పెద్ద మిషన్స్ కూడా ఉంటాయంట. నాకైతే అసలు అవేమీ తెలవదు. కానీ కొనుకొచ్చుకున్నా. ఎందుకంటే నేర్చుకుందాము అని బలంగా ఫిక్స్ అయినాననమాట. ఇక నేనైతే ముందు రోజు అష్టమి ఉందని చెప్పేసి ఆ రోజు స్టార్ట్ చేయలేదు. మండే రోజైతే ఇక దానికి గంధం బొట్లు పెట్టి 2 ఊదుబస్తీలు ముట్టించేసి అమ్మ తొందర నేర్చేసుకోవాలి అని అమ్మకు కూడా దండం పెట్టేసుకొని తొందర నేర్చేసుకొని నావి నేనన్నా కుట్టుకోగలగాలి అని దండం పెట్టుకొని స్టార్ట్ చేద్దాము అని తొక్కడం అయితే స్టార్ట్ చేసిన. పెళ్ళైన తర్వాత మా ఆయన ఎప్పుడో ఒక్కసారి అన్నాడనమాట, మిషన్ నేర్చుకోవచ్చు కదా అని అంటే, నాకు అసలు అది రానే రాదు, నాకు దాని గురించి ఏం తెలియదు, నేను నేర్చుకోను అని అన్నా. ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నా అంటే, పిల్లలు పెద్దగా అయిపోయినరు. వాళ్ళు ఇంకా కొంచెం పెద్దగా అయితే వాళ్ళకు ఉండాల్సిన పనులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు లైఫ్లో ఎదగాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా మనతోటి ఎప్పుడూ ఉండరు కదా! వాళ్ళ కోసము ఎన్ని రోజులు మనము వెయిట్ చేస్తూ ఉంటాం. ఈ స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళడము, వాళ్ళు క్రికెట్‌కో అట్లా ప్రాక్టీస్‌కి వెళ్ళడము అట్లుంటదనమాట వాళ్ళది. బాయ్స్ కదా! మనతోటి ఎప్పుడు టైం స్పెండ్ చేయాలి అని కూడా అనుకోవద్దు కదా! మనకంటూ ఒకటి ఏదన్నా పని ఉంటే మనకు బోర్ కొట్టకుండా ఉంటది. వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉంటాం. లేకపోతే అస్తమానం ఎక్కడున్నావు, ఎప్పుడొస్తున్నావు, వస్తున్నావా లేదా అని ఇవే ఫోన్లు చేసుకుంటా ఉంటాం కదా! మనకంటూ ఒక పని ఉందనుకోండి, మనము అంటే వాళ్ళు టైం అయిపోయినాక వాళ్ళే వస్తారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళొస్తారు అని మనం ఒక్కొక్కటి అనుకొని మన పని మీద మనకు ధ్యాస ఉంటది. అందుకని ఇప్పుడు నేర్చుకుంటున్నా నేనైతే. అసలు నేర్చుకుందామని స్టార్ట్ చేసినా కానీ చాలా భయమేసింది. అసలు వస్తదా రాదా అని. ఆ సూదిలో దారం పెట్టడం కూడా రాదు. ఆ మిషన్ తీసుకునేట ఆయనకు అడిగిండు నన్ను, వచ్చా నీకు మిషన్ అంటే నాకు రాదని చెప్తే, ఆయన మిషన్లో దారం పెట్టడం వచ్చా అంటే రాదు అన్న. మిషన్లో దారం పెట్టడం అయితే చూపించిండు. మళ్ళీ ఒకసారి యూట్యూబ్‌లోనైతే చూసి మిషన్లో దారం పెట్టిన. ఆ రోజైతే తొక్కడం అయితే నేర్చుకున్నా. తొక్కడం అయితే వచ్చేసింది ఈజీగానే. కానీ ఆ దారం పెట్టి ఆ బాబిన్ ఎలా పెట్టాలో చూసి అన్నీ యూట్యూబ్‌లోనే చూసి నేర్చుకుంటున్నానండి. మిషన్ కూడా నేను యూట్యూబ్‌లోనే చూసి నేర్చుకుంటున్నా. కానీ వస్తుందో రాదా అని ఒక భయం అనమాట. కానీ మా ఆయన ఏమంటాడంటే, ఎప్పుడో నేను ఒకసారి ఏదో పని రాదు అని చెప్పేసి అనంటే అన్నాడనమాట, ఇవన్నీ మనుషులు తయారు చేసిన మిషన్సే కదా, మనుషులకు రాకుండా తయారు చేస్తారా? తయారు చేసేటోళ్ళు ఏదైనా మనకు వచ్చేటట్టే తయారు చేస్తారు కదా! తయారు చేసింది మనిషే. మనం ట్రై చేస్తే ఎందుకు రాదు అని ఒక మాట అన్నాడు. అది నాకు బలంగా గుర్తుందనమాట. ఏ పని చేసినా కూడా ఒకసారి ట్రై చేసి వదిలేయకూడదు. ట్రై చేస్తూనే ఉండాలి. మన కోసం మనము డైలీ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసుకుంటే, ఏదైనా పని మీద మనం చదవడం కానీ, ఏదైనా వర్క్ నేర్చుకోవడం కానీ, దేని మీదైనా ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తే, ఒక నెలలో రాకపోని, ఒక 2 నెలల్లో రాకపోయినా, ఒక సంవత్సరం వరకన్నా మనకు ఆ పని కంప్లీట్‌గా వస్తది. అలా మనము మన కోసం మనకంటూ ఒక పని అయితే పెట్టుకోవాలి అని ఈ మిషన్ అయితే తెచ్చుకున్నా. ఇంకా మగ్గం వర్క్ నేర్చుకుందాము అని మగ్గం వర్క్ కావాల్సిన మెటీరియల్ కూడా తెప్పించుకున్నా. ఇవన్నీ మనవి మనమన్నా కుట్టుకోవడానికి ఉంటుంది కదా! బయటకు వెళ్ళి సంపాదించాలి, వేరే వాళ్ళవి కుట్టాలి అని కాకుండా, ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో ఏంటంటే రకరకాల బ్లౌజులు, అసలు డిజైన్ బ్లౌజులు, డిజైన్ డ్రెస్సెస్ అవన్నీ ఉంటున్నాయి కదా! మనం బయటకెళ్ళి కుట్టియాలి అంటే మనకు నచ్చినట్టు చెప్తాము. కానీ మనకు నచ్చినట్టు వాళ్ళు కుట్టచ్చు, కుట్టకపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు బయట రేట్స్ అయితే చాలా ఉన్నాయండి అసలు. చాలా అంటే చాలా రేట్లున్నాయి. అందుకని మనకు నచ్చినట్టు మనమన్నా కుట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇవన్నీ అంటే మగ్గం వర్క్, అలాగే మిషన్ ఇది నేర్చుకుందామైతే తెప్పించుకున్నా. కాసేపైతే ట్రై చేసిన, సూదిలో దారం పెట్టిన, తొక్కడం నేర్చుకున్న, బాబిన్ ఎలా పెట్టాలో నేర్చుకున్న, కుట్టు కూడా వేసిన. కానీ ఎందుకో అది దారము ఊరికే తెగిపోతుంది. అసలు ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు నాకు. మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయాలి. ఈలోపు అయితే మార్నింగే వంట చేసేసిన అండి. పిల్లల్ని అయితే పంపించేసిన. అదైతే తప్పదు కదా మనకు. మార్నింగ్ మామిడికాయ పప్పు చేసి, బీరకాయ కర్రీ చేసి, చపాతీలు చేసిన, రాగి పిండితోటి చపాతీలు చేసిన. ఇక మధ్యాహ్నం లంచ్లోకి అయితే రైస్ కొంచెం పెట్టేసుకుంటే సరిపోతుందని రైస్ అయితే పెట్టేసి, నెక్స్ట్
నెక్స్ట్ డే కోసము రాగి ఇడ్లీ చేద్దాము అని రాగులు అలాగే మినపప్పు కొంచెం నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం లంచ్ చేసేసి మళ్ళీ మిషన్ మీద కూర్చున్నాం. అసలు దీని కథ ఏందో చూద్దాం, ఎందుకు అయిపోతుందా అని చూసిన. ఫస్ట్ అయితే స్ట్రైట్ లైన్స్, కర్వ్ లైన్స్ నేర్చుకోవాలని చూపిస్తున్నారనమాట యూట్యూబ్లో. ఒక ఛానల్ అయితే నేను చూసిన, చాలా బాగా చెప్తుంది ఆమెదే ఫాలో అవుతున్నాను అనమాట. ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చినాయి కానీ కర్వ్ లైన్స్ రావట్లేదు. ఆ కర్వ్ లైన్స్ కుడతా ఉంటే మిషన్లో దారం ఊరికే తెగిపోతుంది. కొన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసిన అసలు ఎందుకు తెగిపోతుంది అని. అది కొంచెం లూజ్ అయినా కొంచెం టైట్ అయినా తెగిపోతుందంట. అవన్నీ నేర్చుకుంటున్నాను అనమాట నేనైతే. అసలు నాకు ఇది ఏదైనా కొత్తగా నేర్చుకోవాలంటే దాని మీదనే ఉంటుంది అనమాట ధ్యాస అంతా. అది నేర్చుకునే వరకు అస్సలు నాకు నిద్ర కూడా పట్టదు, నిద్రలో కూడా అదే ఆలోచన ఉంటుంది. ఇది యూట్యూబ్ కూడా అలానే అండి. నేను యూట్యూబ్ ఇది కొత్తగా స్టార్ట్ చేసినా కానీ ఛానల్ ఇంతకుముందు నేను 2-3 ఛానల్స్ పెట్టి డిలీట్ చేసిన. నేను ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి అయితే ఒక 5-6 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. కానీ స్టార్ట్ చేయడము డిలీట్ చేయడం కానీ ఎప్పుడు కూడా నేను గివ్ అప్ ఇవ్వలేదు. వేరే ఛానల్ పెట్టి మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ ఎప్పుడు నేను గివ్ అప్ ఇవ్వలేదు. ఎప్పుడో ఒకసారి సక్సెస్ అవుతుందిలే అని అనుకున్నా, కానీ ఇది ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలియదు. అలా అని మనకు ఇదే పట్టుకొని కూర్చోలేం కదా, మనకు చేతిలో ఏదో ఒక పని ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ మిషన్ అయితే నేర్చుకుంటున్నా అండి. నాలాగే ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? మనకి ఏదైనా పని నేర్చుకోవడానికి ఏజ్ తోటి సంబంధం లేదండి. కొంతమంది ఈ ఏజ్లో ఎందుకు నీకు అట్లా అంటారు కదా, మనకి ఏజ్ తోటి అస్సలు సంబంధం లేదు. మనకు నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకోవాలి. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. మనకు ఇష్టమైన పని చేయడానికి ఏజ్ అసలు సంబంధమే లేదండి. మనకి ఏ ఏజ్లో అయినా ఏ పనైనా మనకు శక్తి ఉండి మనకు ఇంట్రెస్ట్ ఉండి ధైర్యంగా మనము నేర్చుకోవచ్చు. ఏ పనైనా నేర్చుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. అట్లా అది కొంచెం సేపు అయితే అట్లా కుట్టేసుకున్న స్ట్రైట్ లైన్స్ అవి కుట్టేసుకున్న తర్వాత చెప్పినా కదా దారం అయితే తెగిపోతుంది. ఆ ప్రాబ్లం ఏందో చూడాలి, యూట్యూబ్లో సెర్చ్ చేయాలి. ఇక పిల్లలకైతే స్కూల్ నుంచి వచ్చేసిండ్రు. వాళ్ళకు సంత్రా జ్యూస్ అయితే చేసి ఇచ్చేస్తున్నా. ఆల్రెడీ మా పెద్దోడికి కొంచెం ఫీవర్ వచ్చిందంట స్కూల్లోనే. వచ్చి డ్రెస్ చేంజ్ చేసేసుకొని పడుకుండిపోయిండు వాడు. చిన్నోడు అదే వాళ్ళ అన్నకి జ్యూస్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాడు అనమాట. కొంచెం సంత్రా జ్యూస్ తాగితే ఇందులో సి విటమిన్ ఉంటుంది కదా, బాడీకి బాగుంటుందని చెప్పేసి వాడైతే టాబ్లెట్ వేసేసిన ఒకటి. బాగుంది ఫీవరు, అందుకని ఒక టాబ్లెట్ వేసేసి జ్యూస్ అయితే ఇచ్చేసిన. వాడైతే జ్యూస్ తాగి కాసేపు అయితే పడుకున్నాడు. ఇక నాకు ఇల్లు ఊడ్చేసి ఇల్లు అయితే తుడుచుకుంటున్నా అండి. మార్నింగ్ అయితే ఇల్లు తుడవడం కుదరదు. మార్నింగ్ ఇల్లు తుడిచి పూజ చేసేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఈవినింగ్ టైంలో కానీ పిల్లలు వెళ్ళిన తర్వాత కానీ ఇల్లు అయితే తుడుచుకుంటాం. ఇల్లు తుడిచేసి ఇక బాసన్లు తోమేసిన అనమాట. సాయంత్రం ఇలా గడిచింది ఈరోజు అయితే. ఇంతేనండి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో